హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ కౌసల్య. మై ఛానల్ నేమ్ ఇస్ గంగా కౌసల్య 95. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోలు నేను ఇంకా చాలా చేయగలుగుతాను. ఈ వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అవుతుంది. సో మీకు యూస్ఫుల్ కాకపోయినా వాళ్ళకైనా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి దరిదాపుల్లో కూడా ఉండదు. ఈరోజు మనము 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెమిస్టర్ 2 సంబంధించిన బిట్స్ చూసుకుందాం. కప్పతల్లి పెళ్లి పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? గేయం. కప్పతల్లి పెళ్లి పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? ఆచారం, సాంప్రదాయం. కప్పతల్లి పెళ్లి పాఠం రచయిత ఎవరు? చావలి బంగారమ్మ. చావలి బంగారమ్మ గారు ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో. ఇంద్రుని రథచక్రాలు బండరాళ్లపై నుండి వేగంగా ముందుకు వెళుతున్న శబ్దం ఎలా ఉంది? పెళ్లికి వాయిస్తున్న మంగళ వాయిద్యాల వలె ఉన్నది. మేఘగర్జనలు, ఉరుముల వలె ఉంది. యదా అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? కథానిక. యదా అనే పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? ఆశావాహ దృక్పథం. యదా పాఠం యొక్క రచయిత ఎవరు? బోనం నాగభూషణం సదానంద గారు. బోనం నాగభూషణం గారు ఎక్కడ జన్మించారు? విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో. బోనం నాగభూషణం గారి వృత్తి ఏమి? ఉపాధ్యాయ వృత్తి. బోనం నాగభూషణం గారి కలం పేర్లు ఏమి? శూలపాణి, భూషణం. బోనం నాగభూషణం గారి రచనలు ఏమి? భూషణం కథలు, ఏది సత్యం ఏది సత్యం, కొండగాలి, అడవంటుకుంది. యదా అను పాఠం ఏ కథా సంకలనంలోనిది? కొత్తగాలి. యదా పాఠంలో కథ ఎవరి గురించి ఉంది? పోలమ్మ అనే రైతు గురించి. హితోక్తులు పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? నైతిక విలువలు. హితోక్తులు పాఠం రచయిత ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఎక్కడ జన్మించారు? అనంతపురం జిల్లా కంబదూరు మండలం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు ఏమిటి? గాన కళాసింధు, సంగీత కళారత్న. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చేసిన రచనలు ఏవి? సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం మొదలైన రచనలు చేశారు. హితోక్తులు పాఠం ఎక్కడి నుండి గ్రహించబడింది? శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి. ప్రియమిత్రునికి అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? లేఖ. ప్రియమిత్రునికి అనే పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? మానవీయ విలువలు. ప్రియమిత్రునికి అనే పాఠం యొక్క రచయిత ఎవరు? డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు. సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడి గ్రామంలో. సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి రచనలు ఏది? తెగిన జ్ఞాపకాలు, రసలేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు మొదలైన రచనలు చేశారు. బాలచంద్రుని ప్రతిజ్ఞ ఏ ప్రక్రియకు సంబంధించినది? ద్విపద. బాలచంద్రుని ప్రతిజ్ఞ ఏ ఇతివృత్తంకు సంబంధించినది? శౌర్య పరాక్రమాలు. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం కవి ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి? పెదకోమటి వేమారెడ్డి గారు. శ్రీనాథుడు గారి రచనలు ఏవి? మరుత్తరార్థ చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, హరవిలాసం, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. శ్రీనాథుడు గారి బిరుదు ఏమిటి? కవి సార్వభౌముడు. సాహితీ తరంగ సంగీత రసదుని తెలుగు భాష అని అన్నది ఎవరు? నండూరి రామకృష్ణమాచార్యులు. స్ఫూర్తి ప్రదాతలు పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? వ్యాసం. స్ఫూర్తి ప్రదాతలు అనే పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? స్ఫూర్తి, సామాజిక సేవ.
అపర అన్నపూర్ణమ్మ అని ఎవరిని అంటారు? డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ గారు ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి జిల్లా మండపేట భవానీశంకరం నరసమ్మ అనే దంపతులకు 1841వ సంవత్సరంలో డొక్కా సీతమ్మ గారు జన్మించారు. డొక్కా సీతమ్మ గారి భర్త ఎవరు? డొక్కా జోగయ్య. సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేది అనేది నానుడి ఉంది. ఆంధ్ర తిలక్ అని ఎవరిని అంటారు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. సౌందర్యవల్లి అనే పత్రికను స్థాపించినది ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి రచనలు ఏమిటి? అబ్రహాం లింకన్, ది నెగ్లెక్టెడ్ ఎంపెరర్, పోయెట్. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఎక్కడ జన్మించారు? 1883వ సంవత్సరంలో కర్నూలు జిల్లా పాములపాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా గారు ఎక్కడ జన్మించారు? 1885వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన మౌల్వీ మొహియుద్దీన్ బాద్షా చాంద్ బీబీ అనే దంపతులకు జన్మించారు. డాక్టర్ ఉమర్ అలీషా రచించిన శతకం ఏది? విద్యా విలాసం. డాక్టర్ ఉమర్ అలీషా రాసిన నవలలు ఏవి? తారామతి, శాంత, పద్మావతి. డాక్టర్ ఉమర్ అలీషా రాసిన రచనలు ఏవి? అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవవధ, చంద్రగుప్త, మహాభారత కౌరవరంగం, విచిత్ర బిల్హనీయం అనే నాటికలు రాశారు. డాక్టర్ ఉమర్ అలీషా గారి బిరుదు ఏమిటి? 1924వ సంవత్సరంలో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వారు పండిట్ బిరుదును, అలీగఢ్ విశ్వవిద్యాలయం వారు మౌల్వీ బిరుదును, 1936వ సంవత్సరంలో అమెరికా దేశం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జరిగింది. 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలురను ఏమంటారు? కబ్స్. 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలికలను ఏమంటారు? బుల్బుల్. 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలురను ఏమంటారు? స్కౌట్స్. 11 నుండి 16 సంవత్సరాల వయసు గల బాలికలను ఏమంటారు? గైడ్స్. 17 నుండి 25 సంవత్సరాల వయసు గల యువకులను ఏమంటారు? రోవర్స్. 17 నుండి 25 సంవత్సరాల వయసు గల యువతులను ఏమంటారు? రేంజర్స్. భారత్ స్కౌట్స్ గైడ్స్ సంస్థను ఎవరు ఎప్పుడు స్థాపించారు? 1907వ సంవత్సరంలో రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బెడెన్ పవల్ గారు స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు 4 మూల స్తంభాలు ఏమిటి? సేవ, సచ్చీలం, ఆరోగ్యం, హస్తకళలు. స్కౌట్స్ యొక్క రహస్య సంకేతం ఏది? కుడి చేతి వందనం, ఎడమ చేతి కరచాలనం. స్కౌట్స్ యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? బూడిద రంగు చొక్కా, ముదురు నీలిరంగు ప్యాంటు ధరిస్తారు. భుజాలపైన బ్యాడ్జి ఉంటుంది. బ్యాడ్జిని చొక్కా యొక్క ఎడమ జోబుకి ధరిస్తారు. మెడకు స్కార్ఫ్, దానికి ఓగట్ ఉంటుంది. తలకు బ్లూ బెరెట్ క్యాప్ ధరిస్తారు. బూడిద రంగు నైలాన్ బెల్ట్ కట్టుకుంటారు. నల్లని బూట్లు వేసుకుంటారు. భారత్ స్కౌట్స్ గుర్తులో కలువ పువ్వు, అశోక చక్రం ఉంటాయి. తొలి తెలుగు ఇతిహాసం ఏది? ఎవరు రాశారు? ఆంధ్ర మహాభారతం, నన్నయ, తిక్కన, ఎర్రన. తొలి తెలుగు రామాయణం ఏది? ఎవరు రాశారు? రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి గారు రాశారు. తొలి తెలుగు రచనలు. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు గారు రాశారు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం, దీనిని మారణ గారు రాశారు. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర, దీనిని అల్లసాని పెద్దన గారు రాయడం జరిగింది. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం, కందుకూరి వీరేశలింగం గారు రాయడం జరిగింది. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యాయాతి చరిత్ర, పొన్నగంటి తెలకనార్యుడు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం, దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రాయడం జరిగింది. తొలి తెలుగు నవల
రాజశేఖర చరిత్ర. దీనిని కందుకూరి వీరేశలింగం గారు రాయడం జరిగింది. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. దీనిని గురుజాడ వెంకట అప్పారావు గారు రాయడం జరిగింది. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్ర చరిత్ర. దీనిని ఏనుగుల వీరాస్వామి గారు రాయడం జరిగింది. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం గ్రహీతలు ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ 1970వ సంవత్సరంలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి జ్ఞానపీఠ పురస్కారం లభించడం జరిగింది. సి నారాయణ రెడ్డి గారు 1980వ సంవత్సరంలో విశ్వంబరకు గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది. రావూరి భరద్వాజ గారు 2012వ సంవత్సరంలో పాకుడు రాళ్ళ అనే నవలకు గాను తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం లభించడం జరిగింది. త్రికరణములు అంటే మనస్సు, వాక్కు, కర్మ. చతుర్వేదములు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాంగములు అనగా శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. పంచమాతృమూర్తులు అనగా కన్నతల్లి, అన్నభార్య, గురుని భార్య, భార్య తల్లి, రాజు భార్య. పంచగంగలు అనగా గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. షట్ చక్రవర్తులు అనగా హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవరుడు, సగురుడు, కార్తవీర్యార్జునుడు. షడ్రుచులు అనగా తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. సప్త ఋషులు అనగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. అష్టదిక్పాలురు అనగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్పతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశాన్యుడు. నవరత్నాలు అనగా వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, పగడం, ముత్యం. ఇవి అండి ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెమిస్టర్ 2కు సంబంధించిన బిట్స్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. చాలా థ్యాంక్ యూ.